వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆదరణ లేక చలికి గజగజ వణుకుతూ ఫుట్పాత్లపై నిరాశ్రయులే పడుకున్న అభాగ్యులకు అనాథలకు ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ ఆధ్వర్యంలో ఉన్ని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలంతా వినోదాల్లో ఉంటే ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో అనాథలకు అభాగ్యులకు దుప్పట్లు పంచడం గొప్ప విషయమని అన్నారు. ఎల్వి కుమార్ ను సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఆదర్శంగా తీసుకుని తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. అనంతరం ఎల్వి కుమార్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో మా మిత్రులతో కలిసి డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండి జనవరి 1 ఉదయం వరకు ఫుట్పాత్లపై నిద్రిస్తున్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏసీపీ కృష్ణయ్యకు, సరూర్ నగర్ ఎస్ఐ మారయ్యకు, సంఘం సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొత్తపేట ఆర్యవైశ్య ఈ సంఘం అధ్యక్షులు మడూరి శ్రీనివాస్, సత్తయ్య, ప్రభాకర్, శ్రీనివాస్, ఆంజనేయులు, చంద్రకాంత్, శ్రీనివాస్, శైవ క్షేత్రం సభ్యులు కోటేశ్వరరావు, ప్రసాద్, సాయి, సరిత, శ్రీనివాస్, శ్రీరంగం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో మరి చలికి గజగజ వణుకుతూ ఫుట్పాత్ల మీద నిరాశ్రయులైపోయి ఉన్న వాళ్ళకి ఒక ఉలెన్ దుప్పట్లు పంచాలన్న దృక్పథంతో గత 8 సంవత్సరాలుగా ఈ 31 డిసెంబర్ రాత్రి అంటే 1 జనవరి తెల్లవారుజామున ఫుట్పాత్ల మీద పడుకున్న వాళ్లకు మనం ఈ చిరు సహాయం చేయాలి ఒక సంకల్పంతో ఎల్వి సేవా వేదిక ద్వారా చేస్తా ఉన్నాం. ఈ రోజు మరే ఏసీపీ గారు కృష్ణయ్య గారు ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసి వారు కూడా వారి చేతులతో ఇట్లా ఈ రోజు వీళ్లకు దుప్పట్లు కప్పి ఆ సేవలో భాగ్యం పంచుకున్నందుకు వారికి నాతో వచ్చిన మిత్ర బృందాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా విచ్చేసిన ఏసీపీ గారిని మాట్లాడవలసిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఎల్వి సేవా వేదిక ఆర్గనైజరు సామాజిక కార్యకర్త శ్రీ ఎల్వి కుమార్ గారు గత 8 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఎవరైతే నిరాశ్రయులుగా ఉండి ఈ ఫుట్పాత్ల మీద ఎండనక వాననక చలనక నైటు నిద్రిస్తూ అనేక బాధలు అనుభవిస్తున్న ఈ కార్మికులకు ఈ దుప్పట్లు పంపిణీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇది ప్రతి సంవత్సరం ఆయన డిసెంబర్ 31 రోజు అంటే ఈ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలనే ఒక సదుద్దేశంతో వాళ్లకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఎవరైతే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నారో వాళ్ళు బీద ప్రజల కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా జిహెచ్ఎంసీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఈ ఫుట్పాత్ల మీద రాత్రి వేళల్లో నిరాశ్రయులుగా ఉండి ఇబ్బంది పడుతున్నారో, ఫుట్పాత్ల మీద నిద్రిస్తున్నారో వాళ్ళకి ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు పునరావాసం కల్పించినట్లయితే ఒక మంచి కార్యక్రమం చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి 7-8 సంవత్సరాల నుంచి నేను కూడా వస్తున్న అన్నెంబడి ఎల్వి సేవా వేదిక ద్వారా ఏదైతే ఫుట్పాత్ పైన పడుకొని ఉంటారో చలికి ఎటువంటి ఆధారం లేకుండా ఉంటారు వాళ్ళు పాపం నిజంగా కూడా అయ్యో అని మనసుతోని ఈ కార్యక్రమం మొదలుపెట్టినారు. నిజంగా కూడా 7-8 సంవత్సరాల నుంచి అన్నెంబడి నేను రెగ్యులర్గా వస్తానన్నమాట. ఈ 31 డిసెంబర్ 31కి ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ చేస్తే మహాత్మా గాంధీ బస్ స్టాప్ వరకు కూడా ప్రతిరోజు దేవులాడుకుంటే వెళ్తాం. ఎవరు ఎక్కడ ఉంటారు పాపం, ఎక్కడ పడుకున్నారు ఏంటి అని దేవులాడుకుంటా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపడము, వాళ్ళకు సైలెంట్గా కప్పి వెళ్ళడము ఈ కార్యక్రమం 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నిజంగా కూడా ఎల్వి సేవా వేదిక ద్వారా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట. ఈరోజు ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో అభాగ్యులైనటువంటి ఫుట్పాత్ మీద పడుకునే వ్యక్తులకు ఈ దుప్పట్లు పంపించే కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు నేను కూడా ఒక 4 సంవత్సరాల నుంచి అన్నెంబడే వెళ్తాను. రాత్రి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అందరికీ తెలుసు. 31 డిసెంబర్ అంటే ఎట్లుంటుందో అయినా సరే సేవా కార్యక్రమంలో ఉంటున్నాం. ఇంతమందితో కలిసి వెళ్తున్నామంటే వారి యొక్క సేవా ఫలితం. వారికి ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ
ఆయురారోగ్యాలు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. ఓం నమ శివాయ. ఈరోజు ఎల్వి సేవా వేదిక వారి ఆధ్వర్యంలో పేదలకి దుప్పట్ల పంపిణీ డిసెంబర్ 31. అన్ని చోట్ల డిసెంబర్ 31 అంటే కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎల్వి సేవా వేదిక ద్వారా పేదలకు దుప్పట్ల పంపిణీ చేయడం అనేది చాలా 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 గొప్ప విశేషము. ఎందుకంటే సేవా కార్యక్రమంలో ముందు ఉంటారు ఎల్వి అన్నగారు. అది డిసెంబర్ 31 రోజు అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే ఎవరైతే పేదలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఎల్వి సేవా వేదిక ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఎల్వి సేవా వేదిక ద్వారా ఈ పేదలకు, నిరుపేదలకు దుప్పట్లు పంచడం అనేది చాలా గొప్ప కార్యక్రమము. ఈ కార్యక్రమం నేను గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను. చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నాడు. వారికి ఇదే విధంగా అందరికీ సేవ చేయాలనే దృక్పథం కలగాలని, ఆ భగవంతుడు వీరికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, ఆరోగ్యంగా ఉండి 10 కాలాల పాటు 10 మందికి సేవ చేయాలని మా కోరిక. జై వాసవి, జై. వేదిక ఆధ్వర్యంలో ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి నేను ఎల్వి అన్నగారు ఎమ్మటి ప్రతి సంవత్సరం పోయి నిరుపేదలకు దుప్పట్లు పంచడం జరిగింది. వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.